సరే మీకు ఎవరైనా ఈ ఆలోచన ఇలా ఇలా పెట్టమని చెప్పి అన్న ఆలోచన ఏమైనా ఇచ్చారా? లేదమ్మా, లేదు. నేను ఎన్నో రెస్టారెంట్స్ డిఫరెంట్ పెడదాం అనుకున్నప్పుడు, ఎందుకంటే మా చిన్నప్పుడు మేము నేను రీసెంట్లీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారు నా స్టోరీ రాశారు. ఆయన వచ్చి ఆయన ఇన్స్పైర్ అయ్యి నా స్టోరీ రాశారు. యా ఆ స్టోరీ రాసినప్పుడు ఆయనే జస్ట్ నేను చిన్నప్పుడు ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో వచ్చిన ఛాయ్ని బట్టి చార్టెడ్ ఫ్లైట్ వరకు వ్యక్తి అని చెప్పి, ఎందుకంటే ఆయన బుక్స్ మేము చదివాం ఆ రోజుల్లో. ఇప్పుడంటే నెట్స్ వచ్చేసినాయి, కానీ 87 లో ఆయన బుక్స్ చదివి మేము ఇన్స్పైర్ అయ్యి చేసిందేనమ్మా ఇదంతా కూడా. ఓన్లీ ఫర్ ద ఇన్స్పిరేషన్ టు ద సంబడి. ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే నా దృష్టిలో ఆ యండమూరి వీరేంద్రనాథ్ గారు అన్న ఆయన వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ఇది చేసి ఎవరో ఒకరికి ఏదో ఒకటి కొత్త విధానం క్రియేట్ చేయాలి. సో అది ఐ థింక్ నేను ఫిల్ చేస్తానని నా ఇది అన్నమాట. సో దీనికి క్రెడిట్ విల్ గోస్ టు ద ఐ థింక్ యండమూరి వీరేంద్రనాథ్. సో మరి ఇక్కడ పర్మిషన్ అంతా ఇక్కడ అంతా ఎలాగ తీసుకున్నారు? పర్మిషన్స్ కట్టమ్మా మేము రెస్టారెంట్స్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకున్నాం తల్లి. అవన్నీ రెగ్యులర్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఎందుకంటే బికాస్ మేము ఏది హైడ్ చేయడానికి ఉండదు తల్లి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఎందుకంటే ఇంజనీర్స్ వాళ్ళ పర్యవేక్షణలో తీసుకున్న దానికి ఒక సర్టిఫికేట్స్. ఎందుకంటే అమ్మా మనం ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇలా టేక్ ఆన్ కి ఇది అవ్వడానికి, ల్యాండ్ అవడానికి, ఇలా మూవింగ్ కి మీకు ఎంత టైం పట్టింది సార్? ఇది 9 months టైం తీసుకుందమ్మా. 9 months టైం తీసుకుంది. ఎంతో మంది ఇంజనీర్స్ వచ్చి కొంతమంది బ్యాక్అవుట్ కూడా అయిపోయారు, మేము చేయలేమని బ్యాక్అవుట్ అయిపోయారు. సో ఫైనల్ గా ఒక ఆయన వచ్చి ఆయన ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు కూడా సో ఇదంతా సక్సెస్ అయిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? అదే ఆ ఫీలింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నాలో. అంటే అది నేను చెప్తా ఉంటే కూడా నాలో ఒక ఉద్వేగం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఒక డిఫరెంట్ దాన్ని నేను క్రియేట్ చేయగలిగాను. అది కొంతమంది 92 years ఉన్న మా బామ్మలను కూడా తీసుకొచ్చి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు రియల్గా ఏంటంటే కొన్ని వాళ్ళ ఓన్గానే వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారమ్మా. అవి చూసుకుంటున్నప్పుడు నేను ఇంత పెద్దవాళ్ళని కూడా మనం ఎక్కించగలిగాను అన్నటువంటిది థీమ్. యాజ్ వెల్ as అదే విధంగా ఏంటంటే అమ్మా నేను చేసింది ఇంకా ఎంతో మంది అద్భుతాలు చేయొచ్చు, రియల్ గా చేయొచ్చు వాళ్ళ థింకింగ్స్ బట్టి. నేనే ఎట్లా చేశానంటే వాళ్ళు ఇంకా క్రియేట్ చేయొచ్చు అమ్మా. అది ఒక ఇన్స్పిరేషన్. హోటల్ మేనేజ్మెంట్ లో అదేంటంటే యాక్చువల్గా నేను ఒక కొంచెం ఎమోషన్ కూడా అయిపోతున్నారు సార్. ఇట్స్ ఓకే సార్. మీరు సక్సెస్ అయితే అయిపోయారు కాబట్టి ద డే హ్యాస్ came to you. So how do you feeling now? ఇప్పుడు నేనైతేనమ్మా ఒక విధంగా చాలా హ్యాపీగానే ఉన్నాను. బట్ ఇంకా కొన్ని క్రియేట్ చేయాలమ్మా. ఎందుకంటే హ్యాపీ అన్నటువంటిది ఓల్డెన్ డేస్ ప్రకారం చూస్తే ఒక విధంగా ఫైనాన్షియల్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ నాలా కూడా చాలా మంది ఇంకా స్ట్రగుల్స్ లో ఉండుంటారు. ఎవరు కూడా జీవితాన్ని నుంచి ఓడిపోవడానికి అవసరం లేదు. మనల్ని మనగానే మనం నమ్ముకుంటే అమ్మా వీ కెన్ క్రియేట్ ద వండర్స్ అమ్మా. ఆ ఒక్క పాయింటే చెప్పగలనేమో కానీ బట్ ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ని అనుకోకుండా అవన్నీ పాత మీరు మాట్లాడుతుంటే అవన్నీ గుర్తుకొస్తలోకి కొద్దిగా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ జరిగిన అంతే అమ్మా. ఆ ఎమోషనల్ మనం పడ్డ రోజులు, మనం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అన్న సామెత ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. అండ్ అన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు కాబట్టి నవ్ వీకేమ్ ఒక ఛానల్ మీ దగ్గరకు వచ్చిందంటే దట్ మీరు ఆ పొజిషన్ కి వచ్చేసినట్టే సార్. అండ్ ఈ ఆలోచన ఇప్పటి వరకు నిజంగా ఎవరు రీక్రియేట్ కూడా చేయలేరు. బికాస్ ఇంత స్ట్రగుల్ ఉన్నది ఎవరు అంత ఇదిగా కూడా. ఎస్. సో ఇప్పుడు దీనికి ఏమైనా మీకు పెట్టినప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చాయా? అబ్జెక్షన్స్ ఎవరు రాలేదమ్మా. కానీ చాలా మంది ఏంటంటే ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు డబ్బులు అవి ఇవి అన్నట్టుగా మాట్లాడేవారు. బట్ అవన్నీ నేను పాజిటివ్ గానే తీసుకున్నా. అయినా కూడా వాళ్ళందరి కోసం ఎక్కడ కూడా అయితే నాకు ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి. సో రియల్ గా ఏంటంటే నాకు ఒక 9 months టైం తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో నేను ఇక్కడే ఉండి సక్సెస్ చేయాలన్న ఒకే ఒక డిసిప్లిన్ తోటి వర్క్ చేసుకుంటూ వెళ్తాలో ఫైనల్ గా ఐ గాట్ సక్సీడ్ అంతే అండి. అది సూపర్ సార్. ఇదైతే చాలా వండర్ గా ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇదైతే ఒరిజినల్ ఫ్లైట్, డామ్ షూర్ ఒరిజినల్ ఫ్లైట్. మళ్ళీ అనుకుంటారేమో బయట thumbnail చూసి ఇది ఒరిజినల్ కాదేమో, జస్ట్ మనం కంటైనర్స్ ఏమో. కంటైనర్ ఫ్లైట్ కూడా ఉంది మన రెస్టారెంట్ లోనే, అటు పక్కన ఉంది. సో
ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు, లేదు మాకు ఫ్యామిలీతో కూర్చోవాలనుకున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు. ప్రైజెస్ మాత్రం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. సో ఈసారి ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్న రెస్టారెంట్స్ కి ప్లాన్ చేస్తున్నారా, నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కేవీఆర్ఎస్ ఫ్యామిలీ ఫ్లైట్ రెస్టారెంట్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. సో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు కడుపు నిండా తింటారు, ఫుడ్ కూడా అథెంటిక్ గా ఉంది. సో అన్ని కూడా ఉందా? ఇండియన్, ఇటాలీ, చైనీస్ అన్ని కూడా. సో ఫుడ్ కూడా మీరు అన్ని రకాలుగా పెట్టారు. సో మనం ఫ్లైట్ ఆల్రెడీ, నా ఫ్లైట్ అయితే ఇప్పుడు నేను టేక్ ఆఫ్ తీసుకుంటుంది. సో ఆ ఫీల్ నాకు కలుగుతుంది అనమాట. సో అంటే ఫ్లైట్ మూవ్ అవ్వడం, షేక్ అవ్వడం అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈసారి ఫ్యామిలీతో కానీ మీ పార్ట్నర్స్ తో కానీ, సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఫ్రెండ్స్ తో కానీ, ఫ్యామిలీతో ఎవరైనా పండగలకి ప్లాన్ చేసినట్లయితే కంపల్సరీ ఇక్కడ రావాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. సో